శ్రీ గురుభ్యో నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు అని అంటారు. ఈ మాసంలో వ్రతాలు, నోములతో పాటు దీపారాధనకు ప్రాధాన్యం ఎంతో ఉంది. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఆశ్వీజ మాసం ఆశ్వీజ అమావాస్య మర్నాడు అంటే కార్తీక మాస పాడ్యం నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో స్నానం, అర్చనం, వ్రతం, ఆరాధనం, దీపారాధనం, దానం మొదలైనవి నియమనిష్టలతో ఆచరించిన వారికి అక్షయ సంపదలు, సకల శుభాలు కలుగుతాయి అని పురాణవాక్యం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు అనేకం అని గ్రహించాలి. తెలుగు సంవత్సరాలలో 8వ నెల కార్తీక మాసం, శరదృతువులో 2వ మాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం అని చెప్తారు పెద్దలు. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. శివపార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేని వారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాల వల్ల జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. ఈ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 2వ తారీఖున నుంచి అంటే 2024 నవంబర్ 2వ తారీఖు అంటే శనివారం ప్రారంభమై డిసెంబర్ 1, 2024 ఆదివారంతో ముగియనుంది. అంటే 2/11/2024 నుంచి 1/12/2024 వరకు కార్తీక మాసం ఉంది. స్కాంద పురాణంలో కార్తీక మాసం గురించి నా కార్తీకే సమో మాసం నా కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థ గంగయా సమం అని పేర్కొన్నారు. యుగ యుగాలలో కృతయుగంలో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్లే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనది ఏదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తీక మాసం విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఏమిటి అంటే నవంబర్ 1వ తారీఖు శుక్రవారం నాడు కేదార గౌరీ వ్రతం, ఆకాశదీప ప్రారంభం. నవంబర్ 2 శనివారం నాడు కార్తీక శుద్ధ పాడ్యమి. ఆ రోజున బలిపాడ్యమి, గోవర్ధన పూజ జరుపుకుంటారు. నవంబర్ 3 ఆదివారం కార్తీక శుద్ధ విద్య. ఇది భగిని హస్త భోజనం అంటే సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేయటం. నవంబర్ 4 సోమవారం కార్తీక శుద్ధ తదియ, మొదటి కార్తీక సోమవారం. నవంబర్ 5 మంగళవారం కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి, త్రిలోచన గౌరీ వ్రతం. నవంబర్ 6 బుధవారం కార్తీక శుద్ధ పంచమి, నాగపంచమి రోజు. నవంబర్ 7 గురువారం కార్తీక శుద్ధ షష్ఠి. ఆ రోజున స్కంద షష్ఠి జరుపుకుంటారు. నవంబర్ 8 శుక్రవారం కార్తీక శుద్ధ సప్తమి.
కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడు అని ప్రతీతి. అందుకే ఆ స్వామికి అసుతోషుడు అని పేరు వచ్చింది. అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుణ్ణి ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఇతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో అంటే బిల్వదళములతో పూజిస్తే స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు జీవించవచ్చు అని చెప్పి అంటారు. పరమేశ్వరుడు ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలము అంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెప్తుంది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయటం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైనది. కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష చేసినా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఈ నెలలో జరుపుకునేటటువంటి మరికొన్ని పర్వదినాలు అవి ఏమిటి అంటే, నవంబర్ 9 శనివారం కార్తీక శుద్ధ అష్టమి. ఈ రోజున కార్తవీర్య జయంతి, గోపాష్టమి జరుపుకుంటారు. నవంబర్ 11 సోమవారం కార్తీక శుద్ధ దశమి, అంటే ఇది 2వ కార్తీక సోమవారం. ఈ రోజున యాజ్ఞవల్క్య జయంతిని జరుపుకుంటారు. నవంబర్ 12 మంగళవారం కార్తీక శుద్ధ ఏకాదశి. దీనిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. అంతేకాదు విష్ణు త్రిరాత్ర వ్రతం కూడా జరుపుకుంటారు. నవంబర్ 13 బుధవారం కార్తీక శుద్ధ ద్వాదశి. దీనిని కైసిక ద్వాదశి అంటారు. ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటారు. దీనినే చిలుకు ద్వాదశి అని, మదన ద్వాదశి అని ఈ విధంగా కూడా ఈ పండుగని జరుపుకుంటారు. నవంబర్ 14 గురువారం కార్తీక శుద్ధ చతుర్దశి. విశ్వేశ్వర వ్రతం, వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. నవంబర్ 15 శుక్రవారం అత్యంత ముఖ్యమైనది కార్తీక శుద్ధ పూర్ణిమ. ఈ రోజున కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, గురునానక్ జయంతి మొదలైనవి జరుపుకుంటారు. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుని ప్రాముఖ్యతను తెలియచేస్తే ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియచేస్తున్నాయి. కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ, కోనలలోనూ, చెట్లు, పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించటం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. మహిళలు వేకువజామునే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజా మందిరాలు, తులసికోట వద్ద దీపారాధన చేస్తే ఇహపర సౌఖ్యాలు కలుగజేస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ఉత్థాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు కూడా ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముదీ మాసం అని మరో పేరు కూడా ఉంది. ఇకపోతే ఈ నెలలో జరిగేటటువంటి మరికొన్ని పర్వదినాలు అవి ఏమిటి అంటే, నవంబరు 16 శనివారం కార్తీక బహుళ పాడ్యం, వృశ్చిక సంక్రమణం. నవంబర్ 18 సోమవారం కార్తీక బహుళ తదియ, 3వ కార్తీక సోమవారం. నవంబర్ 19
మంగళవారం కార్తీక బహుళ చవితి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు. ఆ తర్వాత నవంబర్ 21 గురుపుష్య యోగం, నవంబర్ 25 సోమవారం కార్తీక బహుళ దశమి, ఈ రోజున 4వ కార్తీక సోమవారం. గురుపుష్య యోగం మనకి నవంబర్ 21 గురువారం నాడు వచ్చింది. అంటే గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఉంటే అది మంచిదన్నమాట. దాన్ని గురుపుష్య యోగం అంటారు. ఆ రోజున ఏ పని చేసినా కూడా విజయవంతమవుతుంది. అంత గొప్పది గురుపుష్య యోగం. తర్వాత నవంబర్ 25 కార్తీక బహుళ దశమి, 4వ కార్తీక సోమవారం. నవంబర్ 26 మంగళవారం కార్తీక బహుళ ఏకాదశి. దీనిని సర్వ ఏకాదశి అనే పేరుతో జరుపుకుంటారు. నవంబర్ 28 గురువారం కార్తీక బహుళ త్రయోదశి, గురు ప్రదోషం. నవంబర్ 28 ధన్వంతరి జయంతి. 29 శుక్రవారం కార్తీక బహుళ చతుర్దశి, మాస శివరాత్రి. నవంబర్ 30 శనివారం. తర్వాత డిసెంబర్ 1 ఆదివారం కార్తీక బహుళ అమావాస్య. ఆ తర్వాత రోజు వచ్చేదే పోలీస్వర్గం. పోలీస్వర్గంతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. ఈ మాసంలో దీపాలను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండవది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో 2 ఒత్తులు కలిపి 2 వేయటం లేదా 3 ఒత్తులు కలిపి వేయటం విశేషం. ఎన్ని ఒత్తులు వేయాలనేది వారి గురువుల సలహా మేరకు భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఇందుకు పత్తి, తామరనార, అరటినార వంటి వాటిని కూడా ఉపయోగిస్తారు. కార్తీకంలో దీపదానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీపదానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది. అంతేకాదు, కార్తీక మాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణం చేయటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీక అయిన గోవుని దూడతో కలిపి పూజిస్తారు. గోవును పూజించలేని వారు శక్తి కొలది గోవుకి గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించటం వల్ల వంశవృద్ధి జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజ చేయడం, తులసి కళ్యాణం విశేషంగా చెప్తారు. మాఘేవా మాధవే మాసం కార్తీకేవా శుభదినే అని సత్యనారాయణ స్వామి వ్రతకథలో ఉంటుంది. మాఘమాసంలో కానీ, చైత్రంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాయణ స్వామిని ప్రధానంగా ఆచరించటానికి కారణం కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఈ మాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం ఆచరించటం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయటం, ఉసిరికాయ మీద బత్తి వెలిగించి దానమివ్వటం చేస్తారు. అన్ని మాసాలలోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు, దానధర్మాలు చేస్తారు. మనకి డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమి. ఆ రోజున పోలీస్వర్గాన్ని జరుపుకుంటారు. ఈ పోలీస్వర్గంతోనే మనకి కార్తీక మాసం ముగుస్తుంది. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో హిందువులు ఈ పూజలను ఆచరిస్తారు. ఈ మాసంలో అత్యంత నిష్ఠా నియమాలతో ఉంటారు. శాకాహార భోజనాలకే ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. విరివిగా దాన ధర్మాలు చేసి మానవత్వం చాటుకుంటారు. ఈ మాసంలో ఎక్కువ చల్లగాలులు వీస్తాయి కాబట్టి నిరుపేదలకు, అనాథలకు వెచ్చటి స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివకేశవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. దాన ధర్మాలు గోప్యంగా చేసిన వాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అటువంటి విశిష్టమైనది ఈ కార్తీక మాసం. కనుక ఈ కార్తీక మాసంలో ఆ హరిహరులను పూజించుకొని వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. కనుక ఆ హరిహరుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.